నిరుపేదలకు ఉచిత కంటి వైద్యం అందించడమే మా ధ్యేయం. డాక్టర్ పావని వాడపల్లి. మనిషి జీవితంలో కంటి చూపు ప్రధానమైందని, కంటిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని నిర్లక్ష్యం వహించరాదని బెస్ట్ విజన్ అడ్వాన్స్డ్ ఐ హాస్పిటల్ అధినేత డాక్టర్ పావని వాడపల్లి అన్నారు. గాజువాక పైడిమాంబ కాలనీ కమిటీ హాల్లో నిరుపేదల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పైడిమాంబ కాలనీ, దయాల్ నగర్, భానుజీ తోట, బాలచెరువు రోడ్డు, అశోక్ నగర్, అజమాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 150 మంది వరకు వైద్య పరీక్షల్లో పాల్గొన్నారని అన్నారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న రోగులకు తమ సిబ్బందితో క్వాలిటీ ఐ టెస్టింగ్ ఎక్విప్మెంట్స్తో కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. కంటి అద్దాలను 50%కే అందిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఆపరేషన్ అవసరమైతే ఆరోగ్యశ్రీ ద్వారా వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి ఉచిత ఆపరేషన్ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇక్కడికి వచ్చి కంటి చెకప్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి మందులు ఉచితంగా ఇస్తున్నామని తెలియచేశారు. నిరుపేదల కోసం, సమాజానికి తమ సేవ అందిస్తామని డాక్టర్ పావని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ విజన్ అడ్వాన్స్డ్ ఐ హాస్పిటల్ సిబ్బంది, స్థానిక పైడిమాంబ కాలనీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పట్టుకొని ఉదయం 10 గంటలకల్లా పైడిమాంబ టెంపుల్ దగ్గర ఆపోజిట్ హాస్పిటల్ ఉంది. ఓకే అమ్మ. గుడ్ మార్నింగ్ అండి. మేము డాక్టర్ పావని బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్ నుంచి వస్తున్నాం. పాత గాజువాక కుంచుమాంబ టెంపుల్ దగ్గర సుధా హోటల్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మా హాస్పిటల్ ఉంటుంది. ఈ రోజు మేము ఇక్కడ కుంచుమాంబ కాలనీలో, పైడిమాంబ కాలనీలో ఇక్కడ ఐ క్యాంప్ చేయడానికి వచ్చామండి. ఫ్రీ ఐ క్యాంప్. ఇక్కడ ఏం చేస్తామంటే పేషెంట్స్ అందరికీ ఏఆర్ తీస్తాము. ఆ మిషన్లో మ్యాక్సిమం రీడింగ్ వస్తుంది. దాని నుంచి రిఫ్రాక్షన్ చేసి వాళ్ళకి ఉచితంగా కంటికి సంబంధించిన అద్దాల తాలూకు అవన్నీ మేము చూస్తాము. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఆఫ్టర్ దట్ ఎవరికైనా సర్జరీస్, క్యాటరాక్ట్స్, టెరిజమ్స్ లాంటివి ఏమైనా సర్జరీస్ పడాల్సి వస్తే వాళ్ళకి ఏమైనా హెల్త్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు లాంటివి ఉంటే వాటి తరఫున ఫ్రీ సర్వీసులు కూడా మా హాస్పిటల్ నుంచి జరుగుతాయండి. ఇక్కడ పేషెంట్స్ అందరికీ బేసిక్గా టార్చ్ లైట్లో, ఇంప్రెషన్లో కనిపించే ప్రతి విధమైన వాళ్ళకు ఉన్న ప్రతి డిసీజ్ని మేము చూసి వాళ్ళకి మేము డయాగ్నోస్ చేస్తాం. మీకు క్యాటరాక్ట్ ఉందమ్మా, టెరిజం ఉందమ్మా, దీనికి ఈ ట్రీట్మెంట్ పడుతుంది, దీనికి ఇలా జరుగుతుంది అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. చాలామంది ప్రజలు వచ్చారు, చూశారు, చూపించుకున్నారు. పిల్లలు కూడా తీసుకొని వచ్చారు. పిల్లలకి ఏంటంటే ఈ ఆన్ ద డే కాకుండా నెక్స్ట్ డే హాస్పిటల్కి రావాలి, ఆ తర్వాత ఏం చేయాలి, వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ మేము చూస్తాం. అలానే జరిగిందండి.
థ్యాంక్ యూ. ఈ మెడికల్ క్యాంప్ వల్ల అందరికీ ఉపయోగకరం అండి. చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ ఉపయోగకరంగా ఉన్నది. దీనివల్ల ఏంటంటే కేవలం ముసలాళ్ళ వాటి వల్ల రావడానికి కూడా బయటికి వెళ్ళి చూపించకంటే ఆస్కారం లేదు. దగ్గర క్యాంప్ పెట్టడం లేదు, దగ్గరలో ఉన్న ముసలాళ్ళు ఏజ్ పర్సన్స్ కూడా వస్తున్నారు. దానివల్ల ఉపయోగంగా ఉంటుంది. దీనివల్ల చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ ఉపయోగకరమే. ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా చెక్ చేసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యశ్రీ ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా అవైలబుల్ అవుతుంది, లేదంటే లేదు. మామూలు చెక్ చేయించుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెక్ చేయించుకుంటున్నాను, నేను చెక్ చేసి నాకైనా ఉపయోగకరంగా ఉందంటే నాకు ఉపయోగం ఉంటే చేయించుకుంటున్న అవకాశం, లేదంటే లేదు. దానివల్ల పెద్దగా ప్రాబ్లం లేదు. అందరికీ ఉపయోగకరంగా ఉన్నది. కార్యక్రమం అనేది మంచి కార్యక్రమం ఇది. దీనివల్ల మా ఈ గ్రామానికి చేసిన డాక్టర్లకి హాస్పిటల్ కూడా ఉపయోగం ఉంటుంది, పాజిటివిటీగా ఉంటుంది. ఇంకా పేదవారికి ఎలా ఉంటుంది? వెళ్ళడం వల్ల ఏంటంటే ఆ డబ్బులు ఖర్చు పక్కన పెట్టండి, ఇల్లు రావడం అనే వల్ల వాళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. దూరంగా వెళ్ళి రావడం. ఇప్పుడు ఏజ్ పర్సన్స్ 60% 60-70 ఉన్న వాళ్ళు ఇల్లు రావాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది పెట్టడం వల్ల ఏంటంటే హాస్పిటల్ కూడా దగ్గర ఉంది కాబట్టి ఇల్లు చూపించుకోవడం బాగుంటుంది. అది వికలాంగులు, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ వచ్చి ఏరియా చుట్టుపక్కల గ్రామాల అందరూ వచ్చి చెక్ చేసుకోవడం జరుగుతుంది. చాలా జనాభా వస్తున్నారు, అందరికి ఉపయోగకరమే అని. అదే సార్, అంటే ఎక్కువ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరు లేరు సార్. అంతా మామూలు కూలి పని చేసుకున్నారు సార్. ఎక్కువ మంది ఎస్సీ కార్డులు ఎక్కువ మంది లేదు సార్. కానీ చాలా ఎవరికి పెట్టారు కానీ ఇది మంచి విజన్ పెట్టారు సార్. అందరికీ లాభదాయకంగా సార్. అందరూ లబ్ధి పొంది దీనివల్ల ఉపయోగం సార్. ఇంకా అంతే సార్. ఇంకేం చెప్పమంటారు సార్? గుడ్ మార్నింగ్ అండి. డాక్టర్ పావనీస్ వెస్ట్ విజన్ హాస్పిటల్ నుంచి వస్తున్నాం. పాతగంజాడ కుంచుమమ్మ టెంపుల్ దగ్గర సుధామూర్తి బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. అలాగే ఈరోజు మేము ఇక్కడ కుంచుమమ్మ వాళ్ళు పేషెంట్స్ అందరికీ ఏఆర్పీ ఇస్తాము. ఆ మిషన్లో మ్యాక్సిమం ఇంట్రడక్షన్ చేసి వాళ్ళకి ఉచితంగా కంటికి సంబంధించిన అద్దెలు ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరికైనా సర్జరీస్, క్యాటరాక్ట్స్ కానీ క్యాటరాక్ట్స్, టెలివిజన్స్ లాంటి ఏమైనా సర్జరీస్ పడాల్సి వస్తే వాళ్ళకి ఏమైనా హెల్త్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు లాంటివి ఉంటే వాటి తరఫున ఫ్రీ సర్వీసులు కూడా మా హాస్పిటల్ నుంచి చెప్తున్నామండి. ఇప్పుడు పేషెంట్స్ అందరికీ బేసిక్ టార్చ్ లైట్లో ఇంప్రెషన్లో కనిపించే ప్రతి విధమైన వాళ్ళకి ఉన్న ప్రతి డిసీజ్ని మేము చూసి వాళ్ళకి మేము డయాగ్నోస్ చేస్తాం. మీకు క్యాటరాక్ట్ ఉందమ్మా, టెలివిజన్ ఉందమ్మా, దీనికి ఏ ట్రీట్మెంట్ పడుతుంది, దీనికి ఇలా జరుగుతుందని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చాలా పిల్లలు కూడా తీసుకోవచ్చు. పిల్లలు మాత్రమే ఈ 400 కాకుండా నెక్స్ట్ హాస్పిటల్ రావాలి. ఆ తర్వాత ఏం చేయాలి, వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ మేము చూస్తాం. అలానే రేపు వదిలేంటే బయలుదేరాను.